అనగనగా రామేశ్వరం అనే ఊరిలో కాంచనమ్మ అనే వృద్ధురాలు ఉండేది. తనతో పాటుగా కొడుకు రాము, కోడలు లక్ష్మి కూడా కలిసి జీవించేవారు. రామయ్య ఎంతో మంచివాడు. కానీ లక్ష్మి చాలా పిసినారి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అతి జాగ్రత్తగా వాడుతూ ఎక్కడైనా తక్కువ ఖర్చుతో జీవించాలనే ఆలోచన కలిగి ఉండేది. ఎప్పటిలాగానే ఒక ఉదయం కాంచనమ్మకి లక్ష్మి టీ పెట్టి ఇచ్చింది. అది తాగుతూ కాంచనమ్మ లక్ష్మితో ఇలా అంటుంది. ఏంటమ్మా, పంచదార తక్కువగా వేశావు? నీ పిసినారి బుద్ధి ఇక్కడ కూడా చూపించావా? తగ్గించుకోవే కొంచెం, చస్తున్నాం తినలేక తాగలేక. అయినా తిండి దగ్గర పిసినారి బుద్ధి ఏంటే అని చెప్పి కాంచనమ్మ కూరగాయలు తీసుకురావటానికి వెళ్తుంది. ఏంటో అత్తయ్య ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని లక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో రామయ్య పొలం పని పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్న గేదెల కోసం గడ్డి మోపు తీసుకొని వచ్చి పెరట్లో వేస్తాడు. ఇంట్లోకి వచ్చి లక్ష్మి టిఫిన్ పెట్టు, బాగా ఆకలిగా ఉంది అని అంటాడు. లక్ష్మి ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొని వచ్చి రామయ్యకి ఇస్తుంది. రామయ్య బాగా ఆకలిగా ఉండటం వల్ల గబగబా తినేశాడు. లక్ష్మి, ఇంకొక ఇడ్లీ తీసురా, ఈరోజు బాగా ఆకలిగా ఉంది అన్నాడు రామయ్య. కానీ లక్ష్మి ఈ రోజుకు ఇంతే, సరిపెట్టుకోండి అని ఇడ్లీ పెట్టదు. పాపం రామయ్య చేసేది ఏమీ లేక చెయ్యి కడుక్కొని బయటికి వెళ్తాడు. ఒకరోజు రామయ్య కొత్త షర్టు తీసుకువచ్చి లక్ష్మి ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి లక్ష్మి, ఇప్పుడు ఇవి అవసరమా? పాతవి ఉన్నాయి కదా, మనకు వచ్చే ఆదాయమంతా ఇలా ఖర్చు చేస్తే మనం ఎలా బతుకుతాం అని కోపగించుకుంటుంది. లక్ష్మి ఇంట్లో ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందేమో అని ఎప్పుడు కిరోసిన్ దీపాన్నే చాలా ఎక్కువగా వాడేది. కుటుంబ అవసరాలను కూడా నిర్లక్ష్యం చేసేది. గ్రామస్తులందరూ ఆమెను పిసినారి కోడలు అని అనేవారు. కొన్ని రోజులకు కాంచనమ్మకు అనారోగ్యం వచ్చింది. రామయ్య లక్ష్మితో అమ్మకు మంచి ఆహారం పెట్టమని, టైంకి మందులు ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు అని చెప్తాడు రామయ్య. కానీ లక్ష్మి తక్కువ ఖర్చుతోనే వాళ్ళ అత్తగారికి అన్నం పప్పు పెట్టేది. ఆమెకు మందులు కొనాలని రామయ్య చెప్పినా లక్ష్మి డబ్బులు వెచ్చించకుండా ఇంట్లో ఉన్న పాత మందులు ఇస్తూ ఉండేది. కానీ జ్వరం ఎన్ని రోజులకి తగ్గలేదు. జ్వరం తగ్గకపోగా ఇంకా ఎక్కువై అది కామెర్లకు దారితీసి కాంచనమ్మ చనిపోతుంది. రామయ్య తన తల్లిని తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు. నిద్ర చేయటానికి ఒకరోజు లక్ష్మి తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ లక్ష్మి తల్లి దుర్గమ్మ తనకు ఎదురై, రామ్మ లక్ష్మి ఎలా ఉన్నావు? మీ అత్తగారింట్లో అందరూ కులాసానేనా అని అడుగుతుంది. అందరూ బాగున్నారమ్మా, మీరెలా ఉన్నారు అని లక్ష్మి ప్రశ్నిస్తుంది. అందరూ బాగానే ఉన్నామమ్మా అని దుర్గమ్మ సమాధానమిస్తుంది. అక్కడ తన తల్లిదండ్రులు హాయిగా తింటూ కొత్త వస్త్రాలు వేసుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మి. అమ్మా, మీరు హుందాగా ఖర్చు పెడుతూ ఇలా ఎలా సంతోషంగా ఉన్నారు అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి. అప్పుడు తల్లి చెప్పిన మాటలు ఆమె మనసుకు తాకుతాయి. చూడమ్మా లక్ష్మి, మొదట కుటుంబాన్ని ప్రేమించాలి, కుటుంబ ఖర్చుల నిమిత్తం మిగతావి ఆదా చెయ్యాలి అని లక్ష్మి తల్లి చెప్తుంది. సరే అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలే అత్తయ్య చనిపోయిన దగ్గర నుంచి ఆయన చాలా బాధలో ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఇంటికి రాగానే రామయ్య తన తల్లి ఫోటో ముందు నిలబడి, అమ్మా, నిన్ను బాగా చూసుకోలేకపోయాం, నన్ను క్షమించు అని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన లక్ష్మి ఆశ్చర్యపోయి అడిగింది. అప్పుడు రామయ్య, నువ్వు డబ్బులు ఆదా చేయటం కోసం అమ్మకు తగిన భోజనం మందులు ఇవ్వలేదు. అమ్మ చివరి రోజుల్లో సరిగ్గా తినలేకపోయింది అని చెప్పాడు. లక్ష్మికి భర్త చెప్పిన మాటలు, వాళ్ళమ్మ చెప్పిన మాటలు విని ఆలోచనలో పడింది. తన పొదుపు ధోరణి కుటుంబ ఆనందాన్ని దెబ్బతీసిందని అర్థం చేసుకున్న లక్ష్మి తన తప్పు తెలుసుకొని భర్తను క్షమించమని కోరింది. అప్పటి నుంచి భర్తకు మంచి ఆహారం పెడుతూ, అవసరమైన చోట ఖర్చు పెడుతూ ఆదా చేయటం ఎక్కడ అవసరమో అర్థం చేసుకుంది. దాంతో కుటుంబం ఆనందంగా మారింది. విన్నారు కదా, ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి, పొదుపు మంచిదే, కానీ అది మన కుటుంబ హితం కోసమై ఉండాలి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.